అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈరోజు మనం అనేక మార్గాల గుండా ప్రయాణం చేస్తూ ఉంటాం. ఆ ప్రయాణం అంతట్లో దేవుడు మనల్ని కాచి కాపాడాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే, మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకుంటామో, ఆయన ఏం చేస్తారంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. చూడండి, ఒక వాక్యం చెప్తుంది, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూడండి, వెలుగు మార్గములో మనం నడవాలంటే వాక్యానుసారమైన జీవితాలు మనం జీవించాలి. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తామో, అర్థమవుతుందండి, మన ప్రయాణం అంతటిలో అర్థమవుతుంది. అది ఈ లోకానుసారమైన ప్రయాణం కావచ్చు, లేదంటే మన ఆధ్యాత్మిక ప్రయాణం కావచ్చు. ఆ ప్రయాణం అంతట్లో మనల్ని కాపాడడానికంట దేవుడు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడు. మరలా చెప్తున్నానండి, లోకానుసారమైన ప్రయాణం అయినప్పటికీ, లేదంటే ఆత్మానుసారమైన అంటే మన క్రైస్తవ జీవితంలో, మన ఆధ్యాత్మిక ప్రయాణంలో దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మన ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఎప్పుడైతే ఆయన అధికారానికి ఒప్పుకొని మన చెడు నడతనంతటినీ విడిచిపెడతామో, ఆయన మార్గంలో నడుస్తామో, ఖచ్చితంగా ఆయన మన మార్గంలో అర్థమవుతుందా మనల్ని కాపాడుటకు తన దూతలకి ఆజ్ఞాపిస్తాడండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.